హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ కాశీ యాత్ర కంప్లీట్ చేసుకొని అయోధ్యకి బయలుదేరాం మేము. నాకు తెలిసి ఇది మార్నింగ్ 5:30 4:30 అవుతుండొచ్చు. సో అయోధ్యకు బయలుదేరాము. ఇది అయోధ్య మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తిరగాలి. గైస్, ఈ మనిషి చూడండి ఎంత కష్టపడుతున్నాడు. అందుకోసమే మన తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ యూపీ వాళ్ళకి అంత డిమాండ్ ఉంటుంది. నలుగురు చేసే పనులు ఒక్కతనే చేస్తాడు. అదే మన దగ్గర చెయ్యండ్రా అంటే, అన్ని ఇటుకలు మోయండ్రా అంటే దానికి కమ్సే కమ్ 3 నుంచి 4 మెంబర్స్ అవసరం వస్తుంది. కానీ ఇతను చూడండి ఎలా మోస్తున్నాడు. మనం ఇదే విధంగా పని చేయండిరా అంటే అస్సలు ఎవరు చేయరు. మళ్ళీ దానికి డిమాండ్ ఎక్కువ, ఒక్కొక్కరికి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పేసి. కానీ మీరు చూడండి ఈ పర్సన్ ఎలా మోస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. అందుకోసమే యూపీ వాళ్ళకి, ఎంపీ వాళ్ళకి, బీహార్ వాళ్ళకి అంత డిమాండ్ ఎక్కడ పోయినా కానీ. చూసారా ఈ కష్టం అనేది ఎవరికో చేస్తారు. సో ఫ్రెండ్స్, మార్నింగ్ మేము స్నానాలు అన్నీ చేసేసి రాముని గుడికి బయలుదేరాము. సో అక్కడ ఉన్న ఆటో వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు రాముని మందిరం దర్శించే కంటే ముందు హనుమాన్ గడి అని అంటారంట, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రామ్ మందిర్ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే రామ్ మందిర్ మనము తిరిగి దర్శనం చేసుకొని బయటికి ఎగ్జిట్ అయినాక అసలు వేరే చోట తిరగాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే అంత మనము లాంగ్ తిరగాల్సి వస్తుంది, అంత వెయిట్ చేయాల్సి వస్తుంది. లైన్లోనే మనం 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే చోట తిరగాలని మనసు రాదు. సో అందుకోసమే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు ఎక్కడైతే దిగారో అక్కడి నుంచి హనుమాన్ గడి వస్తుంది, హనుమాన్ గడికి వెళ్ళండి. అక్కడి నుంచి మీరు దర్శనం చేసుకొని దాని తర్వాత మళ్ళీ మీరు రామ మందిరానికి దర్శనం చేసుకో. तो कितना दिन में ये खरीद लेना आप लोन पे लिए या नहीं तो खुद पैसे डाल के लिए, पूरा पैसे डाल के लिए? नगद लिए। अच्छा, कितना बेनिफिट है इसे लेने के बाद तुम्हारे को? जैसे जब से राम मंदिर का काम चल रहा है, ओके। सब श्रद्धालु लोग आ रहे हैं। हाँ, सबसे कुछ कमाई बढ़ी है, नहीं तो ज्यादा कमाई नहीं। तो राम मंदिर बढ़ने से तुम्हारा कमाई बढ़ गया है, तुम्हारा जिंदगी भी चेंज हो गया है? अच्छा, ओके। ये महाकुंभ लगने से ज़्यादा भीड़ आ गया या नहीं तो हमेशा भीड़ रहेगा यहाँ पे? हमेशा रहेगा, भीड़ हमेशा है। ओके ओके ओके। लेकिन अब कुछ ज़्यादा है इस समय, अब कुछ ज़्यादा है। क्यों बोलते, महाकुंभ चल रहा है ना, इसलिए ज़्यादा है। आपका नाम क्या है? अमरजीत मौर्या। ओके, आप यही गांव का है? जनौरा पड़ता है, 5 कोसी पड़ती है, 14 कोसी परिक्रमा मार्ग पर। अच्छा, वहीं के रहने वाले हैं, जनौरा। ओके ओके। ये राम मंदिर बनने के बाद आपको क्या क्या सुविधा मिला है? सुविधा तो कोई नहीं है। हाँ, अच्छा। अभी ये मंदिर के पास आपको कुछ मालूम है, लाइक जैसे जल्दी दर्शन मिलने के लिए कुछ आदमी मालूम है तुम्हारे को? कोई भी आने दो, जनरली चले जाना, पैसे नहीं, कुछ नहीं है ना? ठीक है. ఇక్కడ మేము ఆటో దిగేసి హనుమాన్ గడికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అంత దూరము ఇక్కడున్న ఆటో వాళ్ళు తీసుకెళ్ళరు. అక్కడ బైక్స్ ఉంటాయి, బైక్స్ వాళ్ళు తీసుకెళ్తారు, కానీ చాలా ఛార్జ్ చేస్తారు. ఒక పర్సన్కి 200 300 అట్లా ఛార్జ్ చేసి తీసుకెళ్తారు అన్నమాట. బట్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ నడవాలనుకుంటే నడవచ్చు, లేదు మేము నడవలేమనుకుంటే మనము బైక్లో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
రామ మందిరం కానీ హనుమాన్ గడి కానీ ఈ 2 ప్లేస్లలో లేదంటే అయోధ్యలో కానీ దొంగతనానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళే మీ మొబైల్స్, మీ పర్సు మీకు తెలియకుండానే కొట్టేస్తారు. సో అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్తారు, పోలీస్ వాళ్ళు కూడా చెప్తారు, బట్ మనకు తెలియకుండా వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు. సో అక్కడ ఎవరైనా వెళ్ళని కాస్త జాగ్రత్తగా మన మొబైల్స్ కానీ పర్స్ హనుమాన్ గడ్డి దగ్గర ఉన్న లోకల్ మార్కెట్. ఇక్కడ స్వీట్స్, ప్రసాదాలు, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. 50 रुपये में आपका मान रखिए। 50 रुपये चश्मा आता है, बाजार में आगे बेच रहे हैं। ₹50 पहले चश्मे को देख लो बॉडी, चाहे ये ले चाहे वो ले। 50 रुपये 80 आपको दे रहा हूँ, आगे जाना आपको मालूम पड़ जाएगा कितने में। नहीं आएगा, आपको विश्वास हो तो ले लो, कोई दिक्कत नहीं। 80 से नीचे नहीं आएगा आपके लिए, सिर्फ याद करोगे मेरे को, आप ले लो। चलो 60 दे दो भाई, 5 ले आएगा सर, नहीं आएगा। ఫైనల్గా అంకుల్ అనుకున్న రేటుకి అద్దాలు మాత్రం తీసుకున్నాడు. ఫైనల్గా హనుమాన్ గడి అనే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. కానీ అక్కడున్న ఎండకి, లైన్కి, ప్రజలకి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా మాకు అక్కడున్న లోకల్ పర్సను మాకు పరిచయం అయినాడు అనమాట. అంటే పరిచయం ఏంటంటే అతనే వచ్చేసి, సార్ మేము మిమ్మల్ని డైరెక్ట్ టెంపుల్ దగ్గర నుంచి తీసుకెళ్తాను, ఒక్కొక్కరికి 50 నుంచి 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అన్నాడు. బట్ మేమేం చేసాము, మేము అంత ఇవ్వలేము, నీకు ఇస్తే 50 రూపాయలు ఇస్తాము, తీసుకెళ్ళుంటే తీసుకెళ్ళు, లేదంటే లేదు అని చెప్పేసి కడాఖండిగా చెప్పేశాం. సో ఇంకా అతను మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయించాడు అన్నమాట. ఆ పబ్లిక్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే వాళ్ళంతా పులకరించిపోయింది. నేను ఎంత గట్టిగా అరుస్తున్నానో నాకే తెలియదు, అంత గట్టిగా అరిచాను. మేబీ మీకు వీడియోలో అంత సౌండ్ వినిపించకపోయి ఉండొచ్చు, బట్ అక్కడైతే రియాలిటీలో మాత్రం అసలు దద్దరిల్లిపోయింది మా సౌండ్కి. ఆ పబ్లిక్ సౌండ్ కంటే మా సౌండ్ ఎక్కువ రీసౌండ్ వచ్చింది, అంత గట్టిగా అరిచాను అక్కడ నేను. ఫైనల్గా మేమైతే హనుమాన్ మందిర్కి రీచ్ అయిపోయినాము. అక్కడున్న పూజారి దండలు ఇట్లా విసిరేస్తున్నాడు, నా చేతిలో వచ్చి పడింది. నేనైతే దేవుని ప్రసాదం అని అనుకొని నేను మెడలో వేసుకున్నాను. నాకు చాలా దర్శించుకున్న తర్వాత రామ్ మందిర్కి వెళ్తున్నాం. మేము వెళ్తుండగా ప్రజలను చూస్తుంటే కంటికి కనబడనంత దూరంలో కూడా పబ్లిక్ ఉన్నారు. అసలు కెమెరాకి కూడా అందనంత దూరంలో పబ్లిక్ ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఎంతమంది, ఎంత జనాలు, ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కాలేదు. కానీ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఫుల్ అసలు భక్తిలో మునిగిపోయాను నేనైతే. ఆ పబ్లిక్ ఏంది, ఆ లైన్స్ ఏంటి. కానీ ఒకటి నాకు మంచిగా నచ్చింది ఏంటంటే, రామ మందిరం దగ్గర ఎక్కడ కూడా లైన్ ఆగలేదు, మీకు పోతూనే ఉంది. సో ఎక్కడ కూడా స్టాపింగ్ లేదు, బ్లాకింగ్ లేదు. చెకింగ్ దగ్గర కూడా ఎంత ఫాస్ట్గా చెకింగ్ అయిపోయిందంటే అంత ఫాస్ట్ చెకింగ్ అయిపోయింది. సో నాకు ఒకటి మంచిగా అనిపించింది, అదొకటి. ఈ గ్యాంగ్ అన్నమాట, ఇది మా గ్యాంగ్. చాలా చాలా అంటే చాలా మంచి వాళ్ళు అందరూ, చాలా
చూసారా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ షంటింగ్ చూస్తుంటే అక్కడున్న సరౌండింగు ఎంత రీసౌండ్ వస్తుంది. అసలు నేను అనుకోలేదు, అసలు నేను చెప్పలేకపోతున్నా, మాటలు రావట్లేదు, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అక్కడ ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మన మోడీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సెట్టింగ్ ఉందో ఆ విధంగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. నాకు తెలిసి ఒక 2 to 3 years పడుతుంది. సో ఆ 2 to 3 years తర్వాత మళ్ళీ వెళ్ళాలా, సూపర్గా ఉంటుంది. కానీ ఆ జనాలు రామ మందిరంకి వచ్చినప్పుడు అయితే చూడాలా, అక్కడ నాకైతే మాటలు రావట్లేదు, నేను ఏం యాంకరింగ్ చేయాలా అనేది కూడా నాకు తోచట్లేదు, అంత బాగుంది. ఇంకా మేము రామ మందిర దర్శనం అయిపోయింది. ఆ రోజు నైట్ మేము అక్కడనే భోజనం చేసి బయలుదేరిపోయాము అనమాట. సో నైట్ అయిపోయింది, ఇంకా అందరు ఎక్కడెక్కడ వాళ్ళు టైర్డ్ అయిపోయి పడుకున్నారు. అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మేము బయలుదేరిపోయాం. కానీ ఆ గూగుల్ మ్యాప్ మాకు ఎక్కడికో తీసుకెళ్ళింది, మేము మిస్ అయిపోయాం రూటు. మళ్ళీ ప్రయాగరాజ్కి వచ్చాము. ప్రయాగరాజ్ వచ్చి రిటర్న్ అవుతుండగా వామ్మో వామ్మో ఏందా ప్రజలు, ఏందా రిటర్న్. ఫైనల్గా మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం అయోధ్య నుంచి రిటర్న్ అవుతుండగా ఇక్కడ ప్లేస్లో ఆగి స్నానాలు చేసుకున్నాము అండ్ వంటలు కూడా చేసుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా మా ట్రిప్పు ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య టు మా ఊరు తూప్రాన్. సో గైస్, మీకు మా ట్రిప్ ఎలా నచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.